అండి వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర ఫుడ్స్. నేను ఈవేళ సన్న రవ్వ అంటే తెల్ల రవ్వ ఉప్మా చేస్తున్నానండి. మనకి పెళ్ళిళ్ళు అట్లలో చేస్తారు కదా, సేమ్ అలాగే చేస్తాను. అదే టేస్ట్ వస్తుంది చూడండి. పెన మీద ముగ్గురు పెట్టుకొని ఇందులో కొంచెం సన్న రవ్వ వేపుకుందామండి. నేను ఆయిల్ ఏమి వేయకుండానే రవ్వ వేయిస్తున్నాను చూడండి. మంట పెద్దగా పెట్టుకొని ఇందులో నేను ఆవు నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయలేదండి. ఒట్టి రవ్వే వేపుకుంటున్నాను. రవ్వ వేగిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకుందాం సపరేట్గా తీసుకొని. ఎందుకంటే నేను రవ్వ వేపుకున్నాను. ఈ రవ్వ సపరేట్గా ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నేను రవ్వ ఉప్మా చాలా కొంచెం చేస్తున్నానండి, ఎక్కువ కాదు. మా పిల్లలు ఇద్దరికే చేస్తున్నాను, మీకు వీడియో తీయడం కోసమని. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకుందాం. ఉప్మాలోకి ఎప్పుడైనా కానీ పోపు గింజలే చాలా టేస్ట్ వస్తాయండి. ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న అల్లం, ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇందులోకి తుంపు పెట్టుకునే ఎండుమిరపకాయలు, ఇందులోకి కరివేపాకు, ఇవన్నీ ఏగుతున్నాయి కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. అంటే 1 గ్లాస్ పోసుకున్నాను, ఇది 2వ గ్లాసు. 2 గ్లాసులు వాటర్ సరిపోతుందండి ఈ కొంచెం రవ్వకి. అండి ఇప్పుడు ఇందులోకి కళ్ళుప్పు వేసుకుందాం. వాటరే కదండి, కళ్ళుప్పు కరిగిపోద్ది ఈజీగా. ఉప్పు మీకు తగినంత వేసుకోండి, నేను అంత వేసుకున్నాను. ఇది ఇప్పుడు బాగా మరగాలండి. మనం ఎసట్లో బియ్యం పోస్తాం చూసారా, అలాగా బాగా మరగాలి. ఎసరులాగా మరుగుతున్నాయి కదా, ఇలా మరగాలి. ఇలా మరిగితేనే టేస్ట్ వస్తుంది ఉప్మా. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ పోసుకుందాం. అంతా కొంచెం లైట్గా వేపి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వ ఇందులో పోసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా. నాకు ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరండి, నేను ఒక చేత్తో ఫోను ఒక చేత్తో రవ్వ ఇలా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం వేసుకున్నాను, కలుపుకుంటున్నాను. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇవ్వండి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో కొంచెం ఇలా ఆయిల్ చల్లుతారు, ముద్ద కట్టకుండా. ఉప్మా రెడీ అయిపోయిందండి. అంతే.